హాయ్ హలో వెల్కమ్ టు మూవీ టాక్స్. ఈరోజు మనం రివ్యూ వచ్చే మూవీ వాట్ యు విష్ ఫర్, స్టారింగ్ బై నిక్ స్టాల్ అండ్ ర్యాండీ విస్క్, డైరెక్టెడ్ బై నికోలస్ థోమన్. ఇక 2023లో 1 hour 41 minutes రన్ టైంతో థియేటర్లో రిలీజ్ అయిన మూవీని ప్రజెంట్ అమెజాన్ ప్రైమ్ వాడు తెలుగులోకి డబ్ చేశాడు. ఇక ఈ మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే నాకైతే మూవీ ఎందుకో వర్కౌట్ కాలేదు. అండ్ లేదు మాకు టైంపాస్ అవ్వట్లేదంటే మీ ఇష్టం, మీరు చూడొచ్చు. నాకైతే మూవీ నచ్చలేదు. ఇక ఈ మూవీ కాన్సెప్ట్ విషయానికి వస్తే ఒక రౌడీ గ్యాంగ్ అయితే ఉంటుంది. అంటే అది ఒక కమ్యూనిటీకి చెందింది, ఒక గ్రూప్ లాంటిది అనమాట రౌడీ గ్యాంగు. వాళ్ళు కొంతమంది జనాల్ని కిడ్నాప్ చేసి వాళ్ళని చంపి ఆ చంపిన డెడ్ బాడీని రెస్టారెంట్లకి పార్సిల్ చేస్తూ ఉంటారు. అంటే డెడ్ బాడీని ఈట్ చేయడానికి. మరేదో ఒక హర్రర్ థ్రీమ్లో ఒక థ్రిల్ టైప్లో చూపించాలనుకున్నారు, కాకుంటే అది వర్కౌట్ కాలేదు. ఈ విధంగానే మన హీరో జాక్ని కూడా కిడ్నాప్ చేస్తారు. కాకుంటే మన హీరో జాక్ అంటే హీరో కాబట్టి ఆ రౌడీ గ్యాంగ్ నుంచి తప్పించుకొని వెళ్ళిపోతాడు. తర్వాత మన రౌడీ గ్యాంగ్స్ కూడా వాళ్ళనైతే వెతుక్కుంటూ వెళ్తారు. అండ్ మన హీరో జాక్ దొరికాడా లేదా, అసలు ఏమైంది, రిమైనింగ్ పార్ట్ మొత్తం చూడాలనుకుంటే ఈ మూవీని ట్రై చేయాల్సిందే. ఇది మూవీ కాన్సెప్ట్ అయితే. మెయిన్గా ఈ మూవీ నేనైతే 1 hour 41 minutes ఉంది కదా, తక్కువే రన్ టైం అని ఓపెన్ చేశా. కాకుంటే ఫస్ట్ 50 minutes వరకు 1 hour 40 minutes ఉంటే ఫస్ట్ 50 minutes వరకు క్యారెక్టర్ ఇంట్రడక్షన్ చాలా స్లో పేస్లో వెళ్తూ ఉంటుంది. అంత ఎంగేజింగ్గా ఏమి ఉండదు. దానివల్ల మనం స్కిప్ చేస్తూ చూడాల్సి వస్తుంది. అండ్ ఆ 50 minutes అయిన తర్వాత మధ్యలో ఒక సీన్ అయితే వస్తుంది. మన హీరో అండ్ వాళ్ళ ఫ్రెండ్ కలిపి ఒక మర్డర్ అయితే చేస్తారు. అది కొంచెం బాగా అనిపించింది. అక్కడ నుంచి మళ్ళీ మూవీ గ్రాఫ్ మొత్తం పడిపోద్ది అనమాట. వచ్చే అప్కమింగ్ ప్రీవియస్ పార్ట్స్ మొత్తం చాలా స్లో పేస్లో వెళ్తుంది. లాస్ట్కి ఆ క్లైమాక్స్ కూడా మనకంత థ్రిల్లింగ్ అనిపించదు. ఇదొక హర్రర్ థ్రిల్ క్రైమ్ అని చెప్పారు. నాకైతే ఇక్కడ హర్రర్ థ్రిల్ క్రైమ్ ఏం కనిపించలేదు. మరి అమెజాన్ ప్రైమ్ వాడు 2023లో వచ్చిన మూవీస్ని ఇప్పుడు ఎందుకు డబ్ చేస్తున్నాడో నాకే అర్థం కావట్లేదు. మూవీ అయితే చాలా స్లో పేస్లో ఉంది. లేదు మాకు టైం పాస్ అవ్వట్లేదంటే మీరు చూడొచ్చు. నాకైతే మూవీ నచ్చలేదు. ఇది ఈ మూవీ రివ్యూ అయితే. అండ్ ఇటువంటి మరెన్నో రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోనైతే లైక్ చేయండి గాయ్స్.